అందరికీ నమస్కారం అండి. నా మొదటి సినిమా భద్ర. అంటే ఈరోజు నేను ఈ ఇండస్ట్రీలో ఈ విధంగా ఈ స్టేజ్ మీద ఇంతమంది ముందు తెలుగు ప్రేక్షకుల ముందు నిలబడి ఉండడానికి కారణమైన సినిమా భద్ర. దానికి నిర్మాత దిల్ రాజు గారు. ఇది యాక్చువల్లీ చాలా సాఫ్ట్గా చెప్తున్నాను అండి. ఈరోజు ఈ వేదిక మీదకి నేను రావడానికి ఎంత ఆనందపడ్డాను, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి. అంటే నేను నిన్నటి వరకు నేను బ్యాంకాక్లో ఉన్నాను. లొకేషన్ సర్చింగ్కి వెళ్ళి కొంతమంది టెక్నీషియన్స్ ఐడెంటిఫై చేయడం కోసం వెళ్ళి పరిగెత్తుకుంటూ ఈ ఫంక్షన్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చామండి ఈరోజు. దానికి కారణం ఏంటంటే ఈ సినిమా దువ్వాడ జగన్నాథం, దాని హీరో బన్నీబాబు. తను నా ఫస్ట్ ఫిల్ము భద్ర. యాక్చువల్లీ నేను తనతో చేయాల్సిన సినిమా. తనకి కథ చెప్పి అనుకోని పరిస్థితుల్లో తను చేయలేక ఆ రోజు తీసుకొచ్చి దిల్ రాజు గారికి అప్పచెప్పి, సార్ ఒక్కసారి కథ వినండి, తర్వాత రాజన్న ముందు మీరు కథ వినండి, తర్వాత మాట్లాడదామని చెప్పి ఆయన అప్పచెప్పేసేసి కిందకి వెళ్ళిపోయాడు. తను ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడేమో అనుకున్నామండి. యాజ్ ఇట్ ఈజ్ నాకు నేరేషన్ అప్పుడు నేరేట్ చేయడం అంటే 3.5 hours చేసేవాడిని. యాజ్ ఇట్ ఈజ్ 3.5 hours నేరేట్ చేస్తూ ఉంటే లాస్ట్ మినిట్ నా లాస్ట్ సీన్ ఉన్నప్పుడు దడదడ వెళ్ళి పైకి వచ్చి, రాజన్న నచ్చిందా అంటే నచ్చిందన్నాను. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి మీరు ఫిల్మ్ స్టార్ట్ చేయండి. సార్ ఇప్పుడు ఇంత టైం కరెక్ట్గా ఎలా రాగలిగామంటే ఆయన కింద సాంగ్స్ వింటూ ఉన్నాడండి కార్లో. నేను ఎంతసేపు నేరేట్ చేస్తానో తెలుసు కాబట్టి అంతసేపు వెయిట్ చేసి వచ్చి రాజుగారి దగ్గర సినిమా కన్ఫర్మ్ చేయించి వెళ్ళాడు. అలాంటి ప్రొడ్యూసర్, ఆ హీరో సినిమాకి సంబంధించి ఈరోజు ఈ వేదిక మీద నేను ఉండటం అనేది నేను చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఒకటి చేసింది మర్చిపోకూడదండి, ఒక మంచిని అసలు మర్చిపోకూడదు. సో అలా బన్నీబాబు నాకు చెయ్యిచ్చి ఇక్కడికి తీసుకొచ్చి తన దగ్గర నన్ను వదిలిపెట్టి వెళితే అదే భద్ర. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.